ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి ఎగువ సభకు షర్మిలను పంపనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. షర్మిలకు అత్యంత ఆప్తుడు డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్లోకి షర్మిలను తీసుకువచ్చేటప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని, 2024 ఎన్నికల్లో ఆమెకు అవకాశం దక్కనప్పటికీ తాజాగా కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లలో ఒకదానిని షర్మిలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం వెలువడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా షర్మిల పోస్టు చేశారు. కానీ షర్మిల గతంలో ఇచ్చిన హామీ మేరకు తనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని కోరేందుకు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాహుల్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ అధిష్టానం సైతం కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీకి లభించే 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి వైఎస్ షర్మిల పేరును ప్రతిపాదించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన మాట ప్రకారం ఆమెను కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు పంపించేందుకు ఢిల్లీ స్థాయిలో జోరుగా కసరత్తు సాగుతోందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కర్ణాటక కోటా నుంచి పంపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో షర్మిలకు తాను ఇచ్చిన హామీ అమలు దిశగా రాహుల్ గాంధీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం వైఎస్ షర్మిలకు బాగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. డీకే శివకుమార్, షర్మిల కుటుంబంతో చాలా సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్తో విభేదాలు తారాస్థాయికి చేరిన సమయంలో షర్మిల తనకు సాయం చేయాలని డీకేను కోరినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గల్లంతు లేకుండా చేసిన జగన్ లక్ష్యంగా షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మళ్లీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.